అన్యాంగ్సేయో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మనం చేసే రెసిపీ చాలామందికి సూపర్ ఫేవరెట్. ఆలుగడ్డ ఫ్రైని పచ్చిపులుసు కాంబినేషన్లో తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా అస్సలు వదిలిపెట్టరు. ఈ సూపర్ కాంబో రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఆలుగడ్డ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఆలుగడ్డలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి ఇలా పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే అందులోకి కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు యాడ్ చేసుకుందాం. అవి కాస్త చిటపటలాడుతున్న టైంలోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని ఇప్పుడు అందులో వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్లో ప్రిపేర్ చేయడం వల్ల ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే పడుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా కాసేపు ఆనియన్స్ పచ్చిమిర్చిని అంతా ఇలా గరిటతోటి కలుపుకుంటూ ఉండాలి. మంటని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆనియన్స్ కుక్ అయిపోయాయి అనుకుంటే కొద్దిగా ఇందులోకి పసుపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇంకా పచ్చివాసన పోయేంత వరకు స్లోగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాసేపు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఆలుగడ్డలన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో ఒకసారి ఇలా గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అంతా ఆలుగడ్డ ముక్కలకి బాగా పడుతుంది. మంటని ఇలా చిన్న ఫ్లేమ్ మీదనే పెట్టుకొని కాసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఆలుగడ్డలన్నిటినీ కలపాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆలుగడ్డలన్నీ త్వరగా కుక్ అయిపోతాయి. ఆలుగడ్డలు ఫ్రై చేసేటప్పుడు ఎక్కువసేపు లిడ్ కవర్ చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత కర్రీని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ దాకా మంటని చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ కవర్ చేసి కుక్ చేసుకుంటే ఆలుగడ్డలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. అంటే ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకుందాం. మీకు ఒకవేళ స్పైసీగా కావాలి అనుకుంటే కారం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారంతో పాటు కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇంకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇందాక మనం వేసుకున్న సాల్ట్ ఆలుగడ్డలు ఉడకడానికి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆలుగడ్డలకి బాగా కలిసేలాగా కాసేపు ఇలా ఆయిల్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే మనం వంట చేసేటప్పుడు ఏమన్నా పొడులు యాడ్ చేసినా, ఏదైనా పేస్ట్ యాడ్ చేసినా సరే ఆయిల్లో కాసేపు ఇలా కుక్ చేసుకోవడం వల్ల దానికి ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. అలా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే బిగినర్స్ కోసం ఇది మంచి టిప్. ఎక్కువసేపు మనం లిడ్ కవర్ చేసి కుక్ చేసుకుంటే ఆలుగడ్డలు అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయి దగ్గరగా అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం టైము లిడ్ ఓపెన్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ టచ్గా కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. కొత్తిమీర మ్యాక్సిమం లాస్ట్లో వేసుకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ కొత్తిమీర కాడలు నేను తినను అని అనుకుంటే ఆయిల్లోనే ఫస్ట్లో ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై చేయడం వల్ల అవి మెత్తగా మెదిగిపోతాయి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి వేడివేడిగా ఆలుగడ్డ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ ఆలుగడ్డ ఫ్రైని పచ్చిపులుసు కాంబినేషన్లో తినడానికి పిల్లలు బాగా ఇష్టపడతారు. సమ్మర్లో మనం ఈ ఫ్రైస్ తోటి పచ్చిపులుసు కాంబినేషన్ చేసుకోవడం అనేది బాడీకి అంత హీటునివ్వదు. ఇప్పుడు పచ్చిపులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కొద్దిగా చింతపండుని వాటర్లో ఒక 15 మినిట్స్ వరకు లిడ్ కవర్ చేసి నానబెట్టుకోవాలి. తర్వాత దానిలో నుంచి ఇలా గుజ్జుని తీసి పక్కకి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇంకా కొత్తిమీరని కట్ చేసి మనం ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్నాం కదా, దానిలోకి వేసి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటూ బాగా అవి కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం రసంలో ఈ ఆనియన్స్ కొత్తిమీర కలపడం వల్ల వాటి టేస్ట్ అంతా చారుకి బాగా పడుతుంది. ఇలా కాసేపు కలుపుకొని అది పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేయాలి. అవి కాస్త వేగిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు యాడ్ చేసుకుందాం. అవి చిటపటలాడుతున్న టైంలోనే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఇంకా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకుందాం. పసుపు పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు చింతపులుసు అంతా ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతోటి అంతా కాసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకు సమ్మర్లో ఎక్కువగా తినే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. సమ్మర్లో పచ్చి పులుసు చేసుకోవడం అనేది చాలా కామన్గా ఉంటుంది మన తెలంగాణలో. ఇప్పుడు మనకు ఆలుగడ్డ ఫ్రై ఇంకా పచ్చి పులుసు రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఆలుగడ్డ ఫ్రైని ఇంకా పచ్చి పులుసు కాంబినేషన్లో వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. కుదిరితే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్లో చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా. సారంగే.